హాయ్ వ్యూవర్స్, నేను చెప్పినంత క్లారిటీగా ఐఎమ్ షూర్ జగన్ మేనిఫెస్టో గురించి ఇంకెవరు చెప్పలేరు. అంత క్లారిటీగా నేను ఈ వీడియోలో వివరించబోతా ఉన్నా. ఒక ఊరుంది, పంచాయతీ ఎలక్షన్ జరగబోతున్నాయి. సో సర్పంచ్ ప్రెసిడెంట్ అతను అంటాడు, నన్ను మీరు ఎన్నుకుంటే, ఆల్రెడీ అతను ప్రెసిడెంట్, సో నన్ను మీరు మరలా ఎన్నుకుంటే ఇప్పుడు పథకాలు ఉన్నాయి కదా, అవే కంటిన్యూ అవుతాయి అన్నట్టుగా ఏదైతే చేస్తున్నాడో దాన్ని మరలా చూడటం, దానికి ముందు వెనకతో తగిలిస్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూస్తే ఎగ్జాక్ట్గా అంతే దించాడు, అంతే, కొత్తగా ఇంకేమీలా. అంటే జగన్ స్థాయి ఒక ఊరి ప్రెసిడెంట్ స్థాయి అన్నట్టుగా చెప్పేసుకున్నాడు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. 2019 ఎన్నికలకు ముందు ఆయన చెప్పింది ఏంటి, 2019 ఎన్నికల తర్వాత ఆయన చేసింది ఏంటి, ఈ 2024 ఎన్నికల్లో మరల ఆయన నవరత్నాలు ప్లస్ అంటూ మరల ఇంకో 9 ఏందవి? విద్య, వైద్యం, వ్యవసాయం, అభివృద్ధి, సామాజిక భద్రత, తర్వాత మహిళా సాధికారత, తర్వాత పేదలకు ఇల్లు, ఉన్నత విద్య, నాడు నేడు 9. ఇందులో విద్య అన్నారు. ఈ విద్యలోనే నాడు నేడు వస్తుంది, ఉన్నత విద్య వస్తుంది. సో అంటే 3 వాళ్ళు చెప్పిన ప్రకారం, బట్ ఒకటే సరిపోతుంది. తర్వాత అభివృద్ధి అన్నారు. ఈ అభివృద్ధిలోనే పేదలకు ఇల్లు వస్తుంది, ఓకేనా, మహిళలకు సాధికారత వస్తుంది. సో అక్కడ 3, ఇక్కడ 3, 2 కలిపితే మళ్ళీ 2. సో 6 ప్లేస్లో 2. ఇంకప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 వైద్యం, వ్యవసాయం అండ్ సామాజిక భద్రత ఉంది. ఇప్పుడు 1 by 1 అంటాం. సామాజిక భద్రత అన్నప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి? పింఛన్ ఉంది కదా, దానిని 3,000 రూపాయల నుంచి 3,500కి చేస్తాం. ఎలా? 2028 జనవరి 1న 250 రూపాయలు పెంచుతారట. 2029 జనవరి 1న ఇంకో 250 రూపాయలు పెంచుతారట. అంటే అప్పుడు 3,500 అయింది. ఈ మధ్యలో 3,000. బట్ టీడీపీ, జనసేన వాళ్ళు, ఎన్డీఏలో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీలో ఏం చెప్తున్నారు? 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్తున్నారు వాళ్ళు. అది కూడా ఎప్పటి నుంచి? ఈ ఏప్రిల్ 1 నుంచే. ఏప్రిల్ 1,000 రూపాయలు, మే 1,000 రూపాయలు, జూన్లో 1,000 రూపాయలు. సో ఈ 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు బ్యాలెన్స్, అండ్ జూలైలో ఇచ్చే 4,000 రూపాయల పెన్షన్, 7,000 రూపాయలు అప్పుడు ఇస్తామని చెప్పేసి క్లియర్గా వీళ్ళు చెప్పున్నారు. సో అక్కడ క్లీన్ బోల్డ్ అయ్యారు ఈ వైసీపీ వాళ్ళు. తర్వాత నాడు నేడు అన్నప్పుడు స్కూళ్ళు, వాటికి సంబంధించి యాజ్గా కంటిన్యూ అన్నట్టు చెప్తూ, అమ్మఒడికి సంబంధించి 2,000 రూపాయలు పెంచాం, 17,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఇందులో 2,000 రూపాయలు వచ్చేసి మరలా స్కూల్లో ఉండే ఖర్చులు, బాగోగులు అని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు ఎంత వచ్చేసి 15,000 రూపాయలు. 2019 ఎన్నికల్లో చెప్పింది ఏంటిది? 15,000 రూపాయలు వీళ్ళు ఇస్తామని. అదేనా ఇప్పుడు మరలా 2024 చెప్తుంది? లాజిక్ మీకు అర్థమవుతుందా? 2019లో ఇస్తాన 15,000లో కటింగ్లు 2,000 తీసేసి 13,000 ఇచ్చారు ఇన్ని రోజులు. ఇప్పుడు 2,000 పెంచుతున్నామని చెప్పేసి 2019 అప్పుడు ఎంతైతే ఇచ్చారో 15,000 అదే ఇవ్వబోతూ ఉన్నారు. ఇక్కడ కూడా అయిపోయాయి. తర్వాత ఇది నిజంగా నాకైతే పిచ్చెక్కింది అసలు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో మా మిత్రులు ఉన్నారు, జర్నలిస్ట్. సో ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను దఫదఫలా పెంచుతూ పోతున్నారంటే నేను ఒక ఆర్టికల్ లాగా రాశా. దెన్ నాకు మెసేజ్ పెట్టున్నారు, మిత్రమా దఫదఫాలు పెంచడం కాదు, ఇయర్ ఇచ్చింది ఎంత, నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలు ఇచ్చేది ఎంత, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇచ్చేది ఎంత, 2 కలిపి చూపించాడు అన్నారు. అరే నిజంగా ఎంత చిన్న లాజిక్, నేట్ మిస్ అని చెప్పి మళ్ళీ మేనిఫెస్టో క్లియర్గా చూశాను. అప్పుడు పిచ్చెక్కింది నాకైతే. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ చేయూత అంటూ 17,700, 18,750 ఎంత ఇస్తున్నారు కదా, అది 5 సంవత్సరాలు ఎంత? 75,000 అవుతుంది. ఓకేనా? అది నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా సేమ్ యాజ్ ఇప్పుడు అలాగే ఇస్తున్నారో అలాగే నెక్స్ట్ 5 years కూడా ఇస్తారట. అప్పుడు 75,000 ఈ 5 సంవత్సరాలు, నెక్స్ట్ 5 సంవత్సరాలు 75,000, మొత్తం కలిపి 1,50,000. దాన్ని ఏమని చెప్పారు వీళ్ళు? 75,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు లబ్ధి. మా దేవుడా, అసలు చూసేవాడికి ఎలా ఉండిద్ది? ఒరే ఎన్నాళ్ళు 75,000 ఇచ్చారు, ఇప్పుడు 1,50,000 ఇస్తున్నారా అనుకుంటాం. అంత సీన్ లేదు.
సేమ్ ఇదే 75,000, నెక్స్ట్ కూడా 75,000, మొత్తం 10 సంవత్సరాలు కలిపి 1,50,000 అన్నట్టు. సేమ్ ఇక్కడ ఈ వైఎస్ఆర్ చేయూత అయిపోయింది కదా, నెక్స్ట్ కాపు నేస్తాం, వారికి సంబంధించి 60,000 రూపాయలు 7 సంవత్సరాలు ఇచ్చారు. నెక్స్ట్ కూడా 60,000 రూపాయలు ఇస్తారట 5 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో అదే కంటిన్యూ అన్నాడు, కొత్తగా ఏమీ లే. కాబట్టి 60,000 నుంచి 1,20,000 వరకు లబ్ధి. అంటే ఈ 10 సంవత్సరాలు జరిగింది మొత్తం మీకోసం అన్నట్టుగా, వీళ్ళు కొత్తగా 60 నుంచి 1,20,000 చేసినట్టుగా బిల్డప్ డబల్. సో ఇక్కడ ఏమీ లే. నెక్స్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ ఈబీసీ వాళ్ళకి సంబంధించి ఈబీసీ నేస్తాం, వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతైతే ఇస్తున్నారో సేమ్ అదే కంటిన్యూ. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అంటే నెక్స్ట్ 5 years వచ్చేసరికి మొత్తం కలిగితే 1,05,000 ఎంత అవుతుంది. సో అదే వీళ్ళు ఇస్తున్నట్టు, ఎక్కడ ఏది చేంజ్ లేదు. మరల వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా వీళ్ళు ఇస్తామని ఎంత, 2019కి ముందు 12,000 రూపాయలు, అధికారులకు వచ్చాక ఇచ్చింది ఎంత, 6,000 రూపాయలు. ఎందుకంటే 6,000 రూపాయలు కేంద్రానికి, అదొక 1,500 పెంచి 11,500 అన్నారు. అప్పుడు స్టేట్ ఇది ఎంత, 7,500. దెన్ ఇంకా ఎంత వీళ్ళు మోసం చేసినట్టు లేదా ఇవ్వకుండా ఆపినట్టు, ఇంకో 4,500. 5 సంవత్సరాలు 4,500 ఇవ్వాల. ఇక ఇప్పుడు చూడండి 16,000 రూపాయలు ఇస్తాం రైతు భరోసా కింద, రైతులకి కౌలు రైతులు కూడా ఇస్తాం. మళ్ళీ కౌలు రైతుల నుంచి మళ్ళీ కండిషన్స్ బోల్డ్ అని పెడతారు చూడండి, అది మళ్ళీ వేరే కథ. సో ఇప్పుడు ఏంటి, 16,000 రూపాయలు ఇస్తాం, 8,000 ఒకసారి, 4,000 ఒకసారి, 4,000 ఒకసారి, 3 దఫాలు. ఇందులో 16,000లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఎంత, 6,000. అప్పుడు ఎంత, 10,000 రూపాయలు వీళ్ళు ఇస్తున్నట్టు. అంటే 2019 ఎన్నికలకు ముందు వీళ్ళు చెప్పినటువంటి 12,000 రూపాయలు ఉంది, అది ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు, ఇప్పుడు కూడా 10,000. ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ ఊసెత్తల, ఎక్కడ మెగా డిఎస్సి ఊసెత్తల, ఎక్కడ కూడా ఇదిగో 3 రాజధానుల 1 రాజధాని ఎలా డెవలప్ చేస్తాను ఏంటి ఆ క్లారిటీ లేదు. జస్ట్ నామకే వస్తూ మరలా ఈ 5 సంవత్సరాలు ఏదైతే డబ్బా కొట్టుకున్నారో, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్, అదే పాట పాడారు ఎక్కడో చిన్న చిన్న అక్షరాల్లో. అదేమంటే పోలవరం కంప్లీట్ చేస్తాం, అదే చెప్తున్నారు అది ఇన్ని సంవత్సరాలు. సేమ్ అండి. ఆ మేనిఫెస్టో చూశాక నాకైతే ఇది ఒక మేనిఫెస్టోనే అనిపించింది. అసలు ఇది ఎవరైనా చూసి వావ్ అంటారా, లేదంటే చిచ్చి అంటారా, ఏందయ్యా సామె మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నారో లేదా ప్రెసిడెంట్ అనుకున్న ఊర్లో అన్నట్టుగా అనుకోవాలి ఎవరైనా. పేదలకు ఇల్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,50,000 రూపాయలు వస్తాయండి ఇంటికి, ఓకేనా. ఇక్కడ వీళ్ళు ఏమి ఇవ్వట్లే, ఆ డబ్బులే వాళ్ళకి ఇచ్చేది. ఇంకేమున్నాయి, ఏ చెప్పుకుంటా పోయినా అన్నీ అలాగే. మెడికల్ కాలేజీలు నిర్మాణాలు ఏవీ జరగల, 5 సంవత్సరాలు నిర్మిస్తాం. పోలవరం వచ్చే 5 సంవత్సరాలు నిర్మిస్తాం. హార్బర్లు వచ్చే 5 సంవత్సరాలు నిర్మిస్తాం. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే 5 సంవత్సరాలు నిర్మిస్తాం. చిచ్చి చెప్పుకుంటూ చెప్పడం నాకే సిగ్గేస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేకపోగా 99% హామీలు అమలుపరిచామని చెప్తూ అబద్ధం చెప్తూ వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకా అద్భుతం చేయబోతున్నాం అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. ఇంకేమనాలో చెప్పండి. జగన్మోహన్ రెడ్డిలో క్లియర్గా భయం నాకు కనిపిస్తుంది. ఏ రకంగా, ఒక ఛాన్స్ అడిగారు, ఒక ఛాన్స్ మనం అడిగాం, వాళ్ళు ఇచ్చారు, బట్ మనం నిలుపుకోలేకపోయాం, మనకు పాలించవలసి వస్తే కదా, ఏదో చేసాం అయిపోయిందిలే, మళ్ళీ ఇంకో ఛాన్స్ అని మళ్ళీ కొత్త ఏమైనా పెడితే లేనిపోతాను మనకు వద్దురా బాబు, సైలెంట్గా ఉందాం, ఇలాగే వాటిని కంటిన్యూ చేస్తున్నట్టు చూపిద్దాం. కాకపోతే ఇప్పుడు వరకు ఎంత అయితే దాన్ని డబుల్ అన్నట్టు చూపిద్దాం, అది అట్ ది ఎండ్ ఆఫ్ 10th year అన్నట్టు చూపిద్దాం. నమ్మితే ఓట్లు వేస్తారు, ఎటు నా ఓట్లేరులో మనకి సర్లే అన్నట్టుగా నా మేనిఫెస్టో. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ వాళ్ళ యొక్క మేనిఫెస్టోకి ముందుగానే భయపడేట్టు నాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమాత్రం గతంలో ఇచ్చినటువంటి హామీల తాలూకు పాయింట్స్ కనుక మెన్షన్ చేసుకుంటా పోతే ప్రతి చోట దొరికేస్తాడు, అడ్డగా పరుగు పోయింది. ఉద్యోగులు సిపిఎస్ విషయంలో కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, మెగా డిఎస్సీ కావచ్చు, పోలవరం కావచ్చు, రాజధాని విషయంలో కావచ్చు, అడ్డు గడుగునా అన్నమాట. అబాస్ పాలవటమే ఆల్రెడీ అయ్యాడు, బట్ కొత్తగా దాన్ని టచ్ అయితే సైలెంట్గా ఉన్నాడు. బట్ అందరికీ అర్థమైపోయింది మేనిఫెస్టో చూశాక. సో అంటే 5 సంవత్సరాలు అసలు ఏమీ చేయలే, అది చేస్తున్నది ఏదో అరకొర అదే కంటిన్యూ చేస్తా అన్నాడు. ఇక డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, ఇంకేముంది బాబు ఈయన గెలిపించేసి అని. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈయన డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇండైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఓ రకంగా మీకు డబ్బులు చేరవేస్తే ఎంత ఏంటన్నప్పుడు
2,70,000 కోట్లు, 2,80,000 కోట్లు, 2,90,000 కోట్లు చెప్తాను. సరే 3 లక్షల కోట్లు ప్రజలకి ఈయన చేరువ చేశారు అనుకుందాం. టీడీపీ హయాంలో 3.5 లక్షల కోట్లు ఎంతో అప్పు ఉంది. ఈయన వచ్చిన తర్వాత దాదాపు 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు. అందులో ప్రజలకి ఈ పథకాల రూపాయలు పంచేది 3 లక్షల కోట్లు అనుకుంటే బ్యాలెన్స్ 7 లక్షల కోట్లు ఎక్కడ? ప్రతి సంవత్సరం మళ్ళీ ప్రతి సంవత్సరం రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. అందులోంచి ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీస్ ఇచ్చారనుకుందాం. మరి ఆయా కార్పొరేషన్ మీద వచ్చే ఆదాయాలు, రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు, ఈ అప్పులు, ఈ డబ్బంతా ఎటు వెళ్ళిపోయిందండి? దేవుడా, రేపు గవర్నమెంట్ మారితే మాత్రం ఈ వైసీపీలో ఉన్న వాళ్ళలో నాకు తెలిసి 99% జైల్లో ఉండటం అయితే ఖాయం.